మా అమ్మోళ్ళు మిరప చెట్లు వేసినప్పటి నుంచి మేము బయట పచ్చిమిరపకాయలు కొంటలేదు. మాకు సరిపోగా ఇంకా మిగిలాయి అనుకున్నప్పుడు ఇలా పండు మిరపకాయలు వదిలేస్తే వాటితో పచ్చడి పెట్టుకోవచ్చు. ఒకేసారి అన్ని పండవు అయినప్పుడల్లా కొన్ని కొన్ని తీసి దాపెట్టుకొని ఇంకొకేసారిగా పచ్చడి దంచుకోవాలి. ముందు ఆల్రెడీ 2 సార్లు దాకా కోసి దాపెట్టింది. ఇంక ఈ రోజు కనుక వస్తే పచ్చడికి సరిపోతాయి. వదిలే ఈ పండు మిరపకాయలు నిగనిగలు ఆడుతున్నాయంటే దాని తోడు ఈ ఎండ ఇంకా షైనింగ్ ఇచ్చేస్తున్నాయి కదా. మిరపకాయలన్నీ చెట్ల నుంచి కోసి కడిగి తుడిచి ఆరబెట్టే లోపల మా ఖుషి వాళ్ళు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి. దంచే టైంకి వచ్చి అడ్డుపడ్డారు అబ్బా ఇద్దరు. సర్లే వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి చెరుకు వచ్చేపించాం. అయినా దంచడం వాళ్ళ వల్ల ఎక్కడ అవుతుంది చెప్పండి, వాళ్ళ పిచ్చి కాకపోతే. అది కాకుండా ఇది దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటిలో నుంచి గింజలు గాని బయటకు వచ్చి కళ్ళల్లో పడ్డాయనుకో ఇంకేం లేదు. చిన్నగా ఎలాగోలా లాక్కొని మా అమ్మ దంచేసింది. మరి అంత మెత్తగా దంచుకోమని లేదు, లైట్ గా కచ్చా పచ్చగా దంచుకుంటే మళ్ళీ తిరగ దంచేటప్పుడు మెత్తగా వేసేసుకుంటే సరిపోద్ది. పండు మిరపకాయలు ఘాట్ ఎలా ఉందో తెలుసా, దంచేటప్పుడు పక్క నుంచే తెలిసిపోతుంది అది ఎంత కారంగా ఉంటుందో. 4 కిలో పైన వేసిన చింతపండు అయినా సరే కారంగానే ఉంది. మనం వేసిన చింతపండు బాగా ఊరాలంట, అప్పుడే దాంట్లో నుంచి పులుపు బయటకు వస్తుంది, అప్పుడు సెట్ అయిపోద్దని చెప్పి. ఇంక నూరిన పచ్చని తీసి దాపెట్టేసుకోవాలి ఒక డబ్బాలోకి. అయితే ఎప్పుడెప్పుడు దీన్ని తిందామా అని వెయిట్ చేస్తున్నా, కానీ ఇప్పుడే తింటే టేస్ట్ తెలియదంట కదా, అందుకే వెయిట్ చేయాలి ఇంకా తప్పదు. ఈ పచ్చని తీసుకెళ్లి మా అమ్మల ఇంట్లో పెట్టి నేను కూడా మా ఇంటికి బయలుదేరిపోవాలి. పిల్లల హోంవర్క్స్ ఉన్నాయి, ఇంట్లో పనులు ఉన్నాయి, అబ్బబ్బా ఇంకా ఫుల్ బిజీ.